3 రోజుల క్రితం మనము నిమిషప్రియకు సంబంధించిన ఒక కేసు గురించి ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో అసలు నిమిషప్రియ ఎవరు? కేరళ నుంచి ప్రారంభమైన ఆమె జర్నీ అనేది యమన్ దాకా ఎట్లా సాగింది? అక్కడ ఆమెకొచ్చిన కష్టం ఏంటి? ఆ తర్వాత ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో జూలై 16వ తారీఖున ఆమెని ఉరితీసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అది ఆగాలి అంటే ఉన్న అవకాశం ఒకే ఒక అవకాశము, అది బ్లడ్ మనీ. ఇక బ్లడ్ మనీ అంటే ఏంటి? అది ఎలా కలెక్ట్ చేస్తారు? దాన్ని ఎలా ఇస్తారు? అనే విషయంలో కూడా మనము ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో అయితే 16వ తారీఖు ఉరిశిక్ష పడుతుంది అనుకున్న నిమిషప్రియ ఇప్పటికి కూడా సజీవంగా బతికే ఉంది. ఆమె ఉరిశిక్షను ఇప్పుడు పోస్ట్పోన్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇది రద్దు చేయలేదు, కేవలం పోస్ట్పోన్మెంట్ చేశారు. పోస్ట్పోన్ చేయడానికి కారణం కూడా ఏదైతే ఉందో బ్లడ్ మనీనే అన్నదైతే ఒకటి మనకు కనిపిస్తుంది. ఆ సందర్భంలో మనం మాట్లాడుకున్నాము, బ్లడ్ మనీ ఒక ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది షరియా చట్టము, దాని ప్రకారం ఏదైతే అక్కడ ఉన్న సాక్ష్యాలు, ఆధారాలు వాటితో సంబంధం లేకుండా ఆమెకి ఉరిశిక్ష అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఉరిశిక్ష కన్ఫర్మ్ అవ్వడం అన్నది ట్రయల్ కోర్టులోనూ, దాని పై కోర్టులోనూ డైరెక్ట్గా దాన్ని అధ్యక్షుడు కూడా ఇప్పటికే ఓకే చేసేసిన నేపథ్యంలో ఆమె ఇంకా సేవ్ చేయడం అన్నది బ్లడ్ మనీ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదని మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఆ ఉరిశిక్ష అనేది వాయిదా పడడానికి నేను కారణం అంటూ కొంతమంది బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే, దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి, నిజంగా నేను మాట్లాడడం అన్నది ఒకటి పక్కన పెడితే, కేఏ పాల్ మనం చూసాము, దేశంలో ఏది జరిగినా సరే ప్రతి ఒక్క విషయాన్ని తను క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అనే ఒక మాట వింటూ ఉంటాం. అలాంటిది ఒక ఇష్యూ మరొకసారి మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. కేఏ పాల్ హౌతీజు అలాగే ఎమినియన్స్కి సంబంధించిన లీడర్లతో కలిసి కూర్చున్న కొన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసి తెలుగులో ఆయన చేసిన వీడియోస్ ఏంటంటే, నేనే నిమిషప్రియకు సంబంధించిన ఉరిశిక్షను నేను వాయిదా వేయించాను అని చెప్పి, అంతేకాకుండా ఆ బ్లడ్ మనీకి సంబంధించిన డిస్కషన్ కూడా నేనే చేస్తున్నాను విధంగా మాట్లాడారు. సరే, దాని నిజాలు ఏమున్నాయన్న దాని మీద సరే, అది ఆయన ప్రయత్నం లేదంటే ఖచ్చితంగా ప్రయత్నం ఉంది. కానీ ఆయన ప్రయత్నం వల్ల మాత్రం ఇది అయిపోయిందంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ట్రై చేస్తుంది. ఇవన్నీ కాకుండా మరొక ఈక్వేషన్ అనేది బాగా వర్కౌట్ అయింది. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే మనం మాట్లాడుతున్నట్టుగా షరియా చట్టం అమల్లో ఉన్నప్పుడు, షరియాకు సంబంధించిన చట్టం అన్నది ఆ ముస్లింల మత ఆచారాలకు సంబంధించింది కాబట్టి ముస్లింలు మాత్రమే దీన్ని ఆపగలుగుతారు. ఆపే అవకాశం ఉన్న వాళ్ళు కేవలము వాళ్ళు మాత్రమే అనేది మనకు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో 15వ తారీఖు నుంచి 16వ తారీఖు ఉరిశిక్ష పడే లోపు అంత ఫాస్ట్గా ఉరిశిక్షను ఆపడము, దాన్ని పోస్ట్పోన్ చేయడము, ఇవన్నీ అంత ఫాస్ట్గా ఎలా పాసిబుల్ అయ్యాయనే విషయం పైన మనం ఇవాళ కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసే ప్రయత్నం చేద్దాం. సీక్రెట్స్ కాదు కానీ బట్ అట్లీస్ట్ మనం రివీల్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఎట్లయితే చెప్పినట్టుగా ముస్లిం మతాచారాలకు సంబంధించిన షరియా చట్టాన్ని ఆపాలన్నా, దాన్ని చేయాలన్నా సరే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళు చేయాల్సి వస్తుంది. వీటిలో సున్నీ క్లెరిక్స్ అని ఉంటారు. సున్నీ క్లెరిక్స్ అంటే మనకి ఎట్లయితే ఇక్కడ మఠాధిపతులు లేకపోతే మన హిందువులకు సంబంధించిన ఆచారాలని ఎక్కువ ప్రమోట్ చేసేవాళ్ళు ఎవరంటే అట్లా సున్నీ క్లెరిక్స్ అని ఉంటారు. ఆ క్లెరిక్స్ మాత్రమే ఈ నిర్ణయం తీసుకోగలుగుతారు. దాన్ని నిర్ణయం తీసుకోవడం అంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అట్లా ఇండియాలో ఏదైతే కేరళలో ఉండే కాద్దపురం అబూబకర్ ముస్లియార్ అనే సున్నీ క్లెరిక్ ఎవరైతే ఉన్నారో ఆ క్లెరిక్, యమన్లో ఉన్న క్లెరిక్ పేరు షేక్ హబీబ్ ఒమర్ అనే ఒక క్లెరిక్తో మాట్లాడి బ్లడ్ మనీకి సంబంధించిన ప్రచారం జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వాళ్ళను మనం కన్విన్స్ చేసి అవి ఉరిశిక్షణ ఆపే ప్రయత్నం చేద్దాము అనే విధంగా మాట్లాడడము. ఈ మాట్లాడడానికి ముందు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే ఉందో అక్కడ యమన్ ట్రైబల్స్ అన్న వాళ్ళు చాలా కీలకంగా అక్కడ పాత్ర పోషిస్తున్నారు. దాంట్లో అబ్దుల్ మాలిక్ నెయాయా అనే ఒక ట్రైబల్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రైబల్ లీడరే వీళ్ళిద్దరి మధ్యలో ఒక మధ్యవర్తిత్వం వహించడము, వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకోవడము. ఈ మాట్లాడుకునే క్రమంలో అక్కడ ఏదైతే ఈ బ్లడ్ మనీకి సంబంధించి సేవ్ నిమిషాకు సంబంధించిన ఏదైతే ఇంటర్నేషనల్ యాక్షన్ కమిటీ ఉందో దానికి సంబంధించిన శామ్యుయల్ జోరం కానివ్వండి, అలాగే ఆమె గురించి ఇక్కడ ఇండియాలోని సుప్రీంకోర్టులో కొట్లాడుతున్న సుభాష్ చంద్రన్ కానివ్వండి, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు అంటే ఈ ప్రస్తుతానికి ఆ బ్లడ్ మనీ ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళ అప్పటిదాకా చూస్తే $40,000 నుంచి $60,000 మాత్రమే అవి కలెక్ట్ అయినాయి. వీళ్ళు ఆల్మోస్ట్ ఒక $1 million అంటే 8.6 crore rupees వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని ఏం చేద్దామని దాని మీద డిస్కస్ చేయాలి, కొద్దిగా టైం కావాలి, ప్రస్తుతానికైతే దాన్ని హోల్డ్ చేయండి, పోస్ట్పోన్ చేయండి అని అడగడము దానికి సంబంధించి జరిగిపోయింది. సో ఈ సందర్భంలో కేఏ పాల్ చేసిన ప్రయత్నము ఒక అంశంగా తీసుకుంటే, కీలకంగా ఏదైతే సున్నీ క్లెరిక్స్ ఉన్నారో వాళ్ళు చేసిన యాక్టివిటీ వలన ఇవాళ ఆగింది, ఇది పోస్ట్పోన్ అయింది అనేది. కానీ కేవలం ఇది పోస్ట్పోన్ మాత్రమైంది, పూర్తిగా రద్దు కాలేదు. కాబట్టి ఈ రద్దు అవ్వాలి అంటే దేర్ ఆర్ సర్టన్ అదర్ వేస్. సో ఇందులో చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఎందుకు భారత ప్రభుత్వం ఇప్పుడు మనము ప్రపంచానికి పెద్దన్నలాగా మారిపోయాము, అమెరికా, రష్యా, బ్రిటన్ లాంటి దేశాలు మనం చెప్పిన మాట వింటున్నారు, పెద్ద పెద్ద దేశాలు మన ప్రధానమంత్రిని అక్కడికి పిలిపించి వాళ్ళ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారాలను ఇస్తున్నారు, అలాంటప్పుడు ఎందుకు యమన్ లాంటి ఒక చిన్న దేశంలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం అన్న ప్రశ్న చాలామందిలో ఉండే బదులు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా సరే ఇప్పుడు యమన్లో ఉన్న దేశాన్ని
హౌతీలు ఇప్పుడు అక్కడ పాలిస్తున్నారు. యెమెనీస్, హౌతీస్ అనే వాళ్ళు హౌతీస్ పాలిస్తున్నారు. వాళ్ళని మనం కానీ గుర్తించితే, అంటే ఆ ప్రభుత్వాన్ని కానీ మనం గుర్తిస్తే అప్పుడు వాళ్ళు మేబీ దౌత్య సంబంధాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్ మీరు అబ్జర్వ్ చేయండి, బలూచిస్తాన్ను సపరేట్ అవుతున్నాం మేము మాకు సపరేట్ దేశం ఇది కాబట్టి మీరు మమ్మల్ని గుర్తించి మీరు వెంటనే మమ్మల్ని ఇన్వైట్ చేయండి, మీ దేశంలో మాకు సంబంధించిన రాయబార కార్యాలయాలు మేము పెడతాము అని అంటే ఇప్పుడు దాని అయితే స్పందించలేదు. అలాగనే యమన్ సంబంధించిన హౌతీలు ఏదైతే పాలిస్తున్న ప్రాంతం, ఇప్పుడు ఎందుకంటే ఈ మొత్తం ఇష్యూ జరిగింది మొత్తం సనా అనే ప్రాంతంలో, సో వాళ్ళు దాన్ని కూడా గుర్తించాలి, హౌతీలని దాన్ని అఫీషియల్ గవర్నమెంట్గా గుర్తించాలి. అంటే భారత్ దాన్ని గుర్తించట్లేదు కాబట్టి ఆ దౌత్యపరమైన సంబంధాలు ఎలాంటివి అంటే జీరో, ఎలాంటి సంబంధాలు లేవు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దౌత్య సంబంధాలని ఉన్న ఆ దౌత్య పరంగా ఏవైతే ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి వాటి ప్రకారం మనం తెచ్చుకుందామంటే అది అవకాశం లేదు. రెండోది, నిజంగానే వాళ్ళు ఒకవేళ, ఎందుకంటే దీన్ని మొత్తాన్ని ఇష్యూ నడిపిస్తుంది ఎవరు అంటే ఎవరైతే తలాల్ అబ్దో మెహదీ అంటే నిమిషా ప్రియ చేతిలో ఎవరైతే హత్య గావింపబడ్డాడో వాళ్ళ బ్రదర్ మీద దీన్ని మొత్తాన్ని చూస్తున్నాడు. చూసే నేపథ్యంలో అతను ఒప్పుకోలేదు, ఆమెకి శిక్ష వేయాల్సిందే తప్ప ఇట్లా ఆపే అవసరం లేదు, అవకాశం లేదు ఆ టైంలో మాట్లాడుతున్నారు. కానీ అతని దగ్గరికి వెళ్ళి ఒకవేళ భారత ప్రభుత్వం మాట్లాడి $1 కోటి ఇవ్వడానికి ఒప్పుకుంటే ఇదేమవుతుందంటే ఇది ఎక్సార్షన్కి ఒక స్కోప్ లాగా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే యెమెన్లో భారతీయులకు సంబంధించిన చాలామంది ఉన్నారు. దగ్గర కేరళనే కాదు, భారతదేశంలో చాలా ప్రాంతాల నుంచి మిడిల్ ఈస్ట్కి వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. యెమెన్ లాంటి ప్రాంతంలో కేరళ నుంచి చాలామంది వెళ్తుంటారు. కాబట్టి అలా ప్రతి ఒక్కరిని పట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనే విధంగా మాట్లాడితే భారత ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. కాబట్టి దీన్ని బ్యాక్ డోర్లోనో లేకపోతే ఇలాంటి ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా క్లెరిక్స్ ద్వారా ఇంకోటి ద్వారానే మాత్రమే కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే ఇది చేస్తున్నారు. ఇది చేస్తున్న నేపథ్యంలో ఇది సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం ఇప్పుడు ఉన్నది క్లెరిక్స్ వీళ్ళందరూ కూర్చొని వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అంటే తలాల్ అబ్దో మెహదీ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడి ఒప్పించితే తప్ప ఇది అదైతే అక్కడ కూడా వాళ్ళు చాలా స్ట్రాటజికల్గా, ఎందుకంటే ఈ మెహదీ అనే ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాడేం తెలివిగా ఆలోచిస్తున్నారో, వాడేమంత మంచోడేం కాదు. ఎందుకు అంటే అతనుకున్న సమాచారం ప్రకారం $40,000 నుంచి $60,000 మాత్రమే కలెక్ట్ అయినాయి. అయితే $1,00,000 ఇస్తారు, దాని వాల్యూ ఎంత 80 లక్షలు ₹1 కోటి లోపు ఉంటుంది, అంత దానికి మేము ఎందుకు కాబట్టి ఆయన రైల్లో ఉన్నారు. కానీ బట్ 8.6 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి మేబీ దానికి ఒప్పుకోవచ్చు అనే అవగాహన లేకపోతే అంచనాకి వస్తున్నాము. ఇప్పటివరకు దానికి అఫీషియల్ అయితే స్టేట్మెంట్ లేదు. ఏదేమైనా ఆ $1 కోటి అన్నది అంటే సారీ మన 8.6 కోట్లు ఇవ్వగలిగితే $1 మిలియన్ మనం కానీ ఇవ్వగలిగితే $10 లక్షల మనం ఇవ్వగలిగితే అప్పుడు ఇదైతే బయటకు వచ్చే అవకాశం ఉందన్నది ఒకటి కనిపిస్తుంది. సో ఈ సినారియోలో నిజంగానే నిమిషా ప్రియకు అక్కడ న్యాయం జరిగిందన్న ప్రశ్నకి ఎప్పటికప్పుడు సమాధానము లేదు అనే వినిపిస్తుంది. ఎందుకంటే మొదటిది అక్కడ నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, నేను అక్కడ అరబిక్ భాషలో మొత్తం ట్రయల్ జరిగినప్పుడు అక్కడ కూర్చున్న ఆమె వాళ్ళు మాట్లాడుతున్న తప్ప కరెక్టా అని కూడా చెప్పలేని పరిస్థితి. అది కాదన్నట్టు యెమెన్లో ఉన్న అంటే మనకి ఎట్లయితే రాజ్యాంగం ఉందో అక్కడ కూడా వాళ్ళకు ఒక రూల్ ఆఫ్ లా ఉంది. దాని ప్రకారం చూసినా సరే ఖచ్చితంగా ఇంటర్ప్రిటేటర్ని అంటే ఆమెకు అర్థమయ్యే భాషలో ట్రాన్స్లేట్ చేసి చెప్పగలిగే వ్యక్తిని పెట్టాలన్న రూల్ ఉంది. కానీ మరి దానికి ఎక్కడ కానీ చేయకుండా ఆ అరబిక్ భాషలో వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు మాట్లాడుకుని మీకు ఏదో ఉరిశిక్ష చేసినట్టుగా చేశారు తప్ప ఇంకేం జరగలేదు అని. అయితే ఈ ఉరిశిక్ష వేసే క్రమంలో కూడా దీనికి కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ కీలకమైన అంశాలు ఏంటంటే నేను ముందే చెప్పాను, ఈ తలాల్ అబ్దో మెహదీ అని అతను ఎవరైతే ఉన్నారో అతను అక్కడ లోకలైట్ నిమిషా ప్రియ ఏదైతే అక్కడ చేద్దాం అనుకుందో అంటే ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటే ఆమెకు ముందుగానే చెప్పినట్టుగా ఆమె ఒక నర్సు, ఆ నర్సు ఒక అతని దగ్గర పనిచేసేది. అతని పేరు ఏం పేరు అంటే డాక్టర్ అబ్దుల్ లతీర్. ఈ డాక్టర్ దగ్గర పనిచేసి తర్వాత వీళ్ళిద్దరే కలిపి ఈ ఏదైతే హాస్పిటల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఈ అబ్దుల్ లతీరు అలాగే నిమిషా ప్రియ కలిపి హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకున్నారు. అంటే హాస్పిటల్ అంటే క్లినిక్ లాంటిది, అలాంటి దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ లోకలైట్ ఒకరు కావాలి కాబట్టి దాంట్లో భాగంగానే ఈ తలాల్ అబ్దో మెహదీని వాళ్ళు తీసుకున్న తర్వాత వీడెంత క్రిమినల్ బ్రెయిన్ అంటే మైండెడ్ అంటే అది సెటప్ అయ్యేంత వరకు ఏం మాట్లాడలేదు. సెటప్ అయిపోయింది, బాగానే నడుస్తుంది అన్న తర్వాత అక్కడ ఉన్న క్యాషియర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాషియర్ని బెదిరించి అక్కడికి వచ్చే క్యాష్ని అతను తీసుకోవడం స్టార్ట్ చేశాడు. దాని మీద కూడా వాళ్ళ మధ్యలో గొడవలు జరిగాయి. ఈ అబ్దుల్ లతీర్ ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ సపోర్ట్ చేస్తా అన్న వ్యక్తి అతను కూడా మళ్ళీ గొడవ చేసి లేదు నాకు 33% స్టేక్ కావాలని చెప్పాడు. అతనికో 33%, ఏమో 67%తో ఆ క్లినిక్ స్టార్ట్ అయింది. ఈ అబ్దో మెహదీనేమో అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి అతను ఇండియాకి వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీని చూశాడు, ఫ్యామిలీకి ఉన్న స్థితిగతులు చూసి అవన్నీ చూసిన తర్వాత బ్యాక్ ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు యెమెన్కి వెళ్ళారో అప్పుడు ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే ఎవరైతే నిమిషా ప్రియ ఉందో నిమిషా ప్రియ మీద ఒక ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ తయారు చేసుకుని ఆ అమ్మాయి తన భార్య అనేలాగా చూపించే ప్రయత్నం చేశాడు. అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే షరియా చట్టం ఇక్కడ ఉంది, నువ్వు ఒంటరి మహిళగా ఇక్కడ ఉన్నావు అంటే ఇక్కడ మీరు అన్నింటినీ చేసుకోలేవు కాబట్టి ఒక భర్తలా నేను ఉంటాను, అలా ఒక మగతోడు ఉందంటే ఎవరు నేను పట్టించుకోవాలనే టైప్లో ఆ విధంగా ఆమెను కన్విన్స్ చేసి ఈ ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి ఆమెతో తర్వాత గొడవపడి 67% ఉన్న దాన్ని 33% మాత్రమే, ఇతనికి 33%, ఆమెకి 33%, అలాగే అబ్దుల్ లతీర్కి కూడా 33% ఉండేలాగా దాన్ని డివైడ్ చేసి అప్పుడు కొన్న
అంబులెన్స్లు కానివ్వండి, లేకపోతే ఎక్విప్మెంట్ కానివ్వండి ఇతని పేరు మీద ఉండాలి. ఎందుకంటే అతను లోకల్ ఎయిడ్ కాబట్టి అతని పేరు మీద దాని రిజిస్ట్రేషన్స్ అన్ని ఉండేలాగా చూసుకొని కంపెనీ పేరు మీద కాకుండా ఇలా చేస్తూ వచ్చిన నేపథ్యంలోనే ఆమెను మానసికంగా, శారీరకంగా, లైంగికంగా అన్ని రకాలుగా ఆమెని సతాయిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అసలు టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే అక్కడ ఒక జైలర్ వచ్చేవాడు ఆ క్లినిక్కి. ఆ జైలర్ ఇచ్చిన ఏంటంటే సజెషను, అమ్మ నువ్వు ఇలా ఉంటే నువ్వు డబ్బులు పోతే పోయినా కానీ అట్లీస్ట్ నువ్వు ప్రాణాన్ని కాపాడుకోవాలంటే వీటి దగ్గర నుంచి నువ్వు ఈ అబ్దో మెహదీ దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, అందులో భాగంగా నువ్వు ఒక పని చేయని చెప్పేసి ఆ పాస్పోర్ట్ తీసుకోవడానికి అవకాశాన్ని క్రియేట్ చేసుకొని చెప్పాడు. అప్పుడు అతను ఇచ్చిన ఐడియా ప్రకారం ఏంటంటే కెటమైన్ అనే ఒక డ్రగ్ ఉంటుంది. అంటే అదేంటంటే జస్ట్ మత్తు ఇంజెక్షన్ లాంటిది. కెటమైన్ లాంటి ఒక ఇంజెక్షన్ ఇవ్వండి, అతను స్పృహ తప్పిపడిపోయిన తర్వాత అతను నేను కట్టేస్తాను, అతన్ని తన్నో కొట్టో బెదిరించో బతిమాలో అతనితో నీ పాస్పోర్ట్ ఎక్కడ ఉందో నేను కనుక్కుంటాను, ఆ పాస్పోర్ట్ తీసుకొని నువ్వు ఇక్కడ నుంచి ఈ దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను అతను వదిలేస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన నేపథ్యంలోనే ఆమె వెళ్ళింది. కెటమైన్ అనే ఒక డ్రగ్ని తీసుకొచ్చింది, ఇతనికి ఇంజెక్ట్ చేసింది. అప్పటికే వాడు డ్రగ్ అడిక్ట్, వాడు హెల్త్ బాగాలేదు, దీని కారణంతో అలా పడుకున్నాడు, ఇంకా మళ్ళీ తిరిగి లేవలేదు. ఇతనికి ఏం అర్థం కాలేదు, జైలు ఆ బాడీని వదిలేసి పారిపోయాడు. అప్పుడు అదే ఇంట్లో అంటే ఈమె ఏదైతే ఎక్కడైతే రెంట్కుంటుందో అదే ఇంట్లో కింద హనన్ అని ఇంకో నర్సు ఉంటుంది. ఆ హనన్ అని నర్సుతో వెళ్ళి సిచ్యువేషన్ చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే అతని బాడీని ముక్కలు కింద నరికేసి వాటిని పైన ఉన్న ఒక దీంట్లో పడేసిన తర్వాత అంటే వీళ్ళ ప్లానింగ్ ప్రకారం తప్పెలాగూ చేసాం కాబట్టి ఇక్కడ ఇంకా మనం బతుకుండే అవకాశం లేదని చెప్పి అక్కడి నుంచి సౌదీ అరేబియాకి పారిపోయి, అక్కడి నుంచి ఒమన్కి పారిపోయి, అక్కడి నుంచి ఏదో విధంగా ఇండియాకి వచ్చారనే ఆలోచనలో వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు. కానీ బట్ అయితే సౌదీ అరేబియా నుంచి ఒమన్కి వెళ్ళే ప్రాంతంలో వాళ్ళు పట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఈ సినారియో మొత్తం మీకు తెలుసు. సో ఆమెకు ఫెయిర్ ట్రయల్ ఇవ్వలేదు. అరబిక్లో మాట్లాడి ఇవ్వను. అంతేకాకుండా వాళ్ళు నమ్ముతున్న ప్రకారం ఈమె అతని భర్త, అంటే ఆమె భర్త అయిన కాబట్టి ఆ భర్తని చంపేసిందనే కారణంతో ఈమెకు ఉరిశిక్ష చేసింది అన్నది మనకు అర్థమవుతుంది. అంటే కానీ ఆమె పాస్పోర్ట్ బయట తీసుకొచ్చినా లేకపోతే ఆమె దగ్గర ఉన్న అసలు నిజం ఏదైతే ఆమె అసలు ఆయన భార్య కాదు, ఆమెకు ఇంకో భర్త ఉన్నాడు, ఆ భర్త ఇండియాలో ఉన్నాడు, ఆ భర్త ఒకవేళ నిజంగానే వస్తే ఏంటి పరిస్థితి అనే దాని మీద అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేపథ్యంలో ఏదైతే ఉందో వాళ్ళు కరెక్ట్గా దాన్ని ట్రైల్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఆమెకి అసలు పరిస్థితి ఉంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఆప్షన్ ఒకటి బ్లడ్ మనీకి ఒప్పుకోవాలి. ఆ బ్లడ్ మనీ భారత ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే ఆ యాక్షన్ ఇస్తుందా, ఆ యాక్షన్ కమిటీ ఏదైతే సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇస్తారా, ఏదో ఒకటి చేసి మాత్రం ఆమెను ఇండియా తీసుకోవాలని వస్తుంది. సో ఈ వీడియో చేసే క్రమంలో 2-3 విషయాలు నేను ఖచ్చితంగా మరొకసారి చెప్పాలనుకున్నా. ఒకటి, దేశంలో వెళ్ళి ఇలాంటి ఇబ్బందులు పడడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నది ఒకటి. నిమిషప్రియని ఇప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమెను కాపాడాలని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ వాయిస్ అయితే రైజ్ చేయకపోతే మాత్రం ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మరొకసారి ఆమె అన్యాయం అయిపోయినట్టు చాలామంది అన్యాయం అయిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి దాంట్లో నుంచి బయటపడాల్సిన అవసరము, బయట పడేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు భారతీయులందరికీ ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆమె కోసం ఖచ్చితంగా ఇప్పుడు వాయిస్ రైజ్ చేసి సరే కేఏ పాల్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే మేము మా వల్ల జరుగుతుంది అని చెప్పుకున్నా పర్లేదు, అలాంటి మరిన్ని ఫేసెస్, మరిన్ని హ్యాండ్స్ దీంతో కలిస్తే తప్ప వాళ్ళ నిమిషప్రియ మళ్ళీ ఇండియాకి వచ్చే అవకాశం లేదనైతే మనకు అర్థమవుతుంది. సో లెట్ us hope and pray that నిమిషప్రియ is safe and back to India without any problem. Thank you.